హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మనకు ఉగాది నాడు జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పడం జరిగింది. అనుకున్నట్లుగానే జాబ్ క్యాలెండర్ అయితే రాబోతూ ఉంది. కానీ దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి వేకెన్సీస్ అయితే మాత్రం భారీగా తగ్గిపోతున్నాయి. ఇది మాత్రం చాలా బాధాకరమైనటువంటిది. ఎందుకంటే మన ముందు కూడా వీడియో కూడా చేయడం జరిగింది. 3000 పోస్ట్ అని చెప్తే 3000 సరిపోవు, అట్లీస్ట్ జాబ్ క్యాలెండర్కు 6000 ఇస్తే బాగుంటుంది అని చాలామంది సోషల్ మీడియా వేదికగా గవర్నమెంట్ అభ్యర్థించారు. కానీ అనుకున్న పోస్టుల కంటే ఇంకా తగ్గించేశారు ఇప్పుడు ఇంకా. సో ఆ రోజు ఏం చెప్పారు, 3000 వరకు పోలీస్ కానిస్టేబుల్స్ అని చెప్పడం జరిగిందా. కానీ ఈరోజు వచ్చే 1000 పోలీస్ కానిస్టేబుల్స్, 400 ఎక్సైజ్ కానిస్టేబుల్స్ చెప్పడం జరిగింది. ఇది మాత్రం చాలా బాధాకరమైన సంఘటన. పోలీస్ డిపార్ట్మెంట్లో 1000 పోస్టులతో నోటిఫికేషన్ అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటిదే. మరి చూద్దాం. మరి రేపైతే మాత్రం గ్యారంటీగా వస్తూ ఉంది. నేను ఉదయం లేచిన వెంటనే చూశాను అనమాట. ఈనాడు పేపర్ చూశాను, సాక్షి పేపర్ చూశాను, ఏం కనపడలే. ఏంద్రా రేపు జాబ్ క్యాలెండర్ కదా, ఏంది ఎక్కడ కూడా న్యూస్ లేదే, గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి న్యూస్ లేదే, అసలు వస్తుందా రాదా, మళ్ళీ మరో సంక్రాంతి మరో జనవరి అయిపోతా ఉందా అనుకున్నా. కానీ ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే ఫస్ట్ పేజీలోనే రేపు 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ అని వచ్చింది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా మనకు వేటు న్యూస్లో కూడా రావడం జరిగింది. సో మొత్తం అయితే మాత్రం రేపు కంపల్సరీగా 100% జాబ్ క్యాలెండర్ వస్తుందనేసి మనం అందరూ కూడా నమ్ముతాం. కానీ దీంట్లో మాత్రం పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళకైతే మాత్రం చాలా అన్యాయమే జరుగుతూ ఉందని చెప్పొచ్చు. సో మొత్తం ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు, 19,999 వేకెన్సీస్ ఉన్నాయని మన హోమ్ మినిస్టర్ గారు స్వయాన ప్రకటించారు. మేము ఎన్ని కూడా ఫిలప్ చేయబోతున్నాం ఈ 5 ఏళ్లలో. గత గవర్నమెంట్ అన్ని పొచ్చబెట్టిపోయింది, కానీ మనం అన్ని ఇస్తామంటే ప్రతి ఒక్క పోలీస్ యాస్పిరెంట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ కావడం జరిగింది. సో ఫస్ట్ చెప్పింది మనకేమో 19,999 చెప్పారు. ఆ తర్వాత ఒక 6 months 1 year తర్వాత లేదు అన్ని ఫిలప్ చేయలేము, 12,000+ అయితే మేము ఫిలప్ చేయబోతున్నాం అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పారు, అంత కూడా కష్టమే, 2 విడతల్లో చేస్తాం. అందులో మొదటి విడతలో 6,500 వేకెన్సీస్ ఇస్తాము. ఇదైతే మాత్రం ఖచ్చితంగా ఇస్తాం. సంవత్సరానికి 6,500 వంతున. సో గత గవర్నమెంట్ కూడా అదే చెప్పింది, ఎవ్రీ ఇయర్ 6,500 ఇస్తాము అని చెప్పడం జరిగింది. మరి వీళ్ళు కూడా ఏం చెప్పారంటే, మరి అన్ని ఒకేసారి ఇస్తే కష్టం కాబట్టి ప్రతి సంవత్సరము 6,500 పోస్టులతో జాబ్ క్యాలెండర్ అయితే ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఇది కూడా మనం చాలా హ్యాపీగా స్వీకరించాం. ఎందుకంటే 6,500 ఎత్తుకున్నా కూడా మనకంత 4 సంవత్సరాలు కదా, బాగుంటుంది అనుకోవడం జరిగింది. నిన్న ఒక 3 days ముందు మళ్ళీ మనకు మీటింగ్ అయితే జరిగింది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి కాబట్టి ఎంత వేకెన్సీ ఉన్నాయని చెప్తే ఆ రోజు ఏం చెప్పారంటే వాళ్ళు 3,000 పోస్టులు కానిస్టేబుల్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. దీంట్లోనే కానిస్టేబుల్స్, ఎస్ఐ, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ అన్ని కలుపుకొని, ఫైర్ అన్ని కలుపుకొని 3,000 చెప్పడం జరిగింది. కానీ ఈరోజు న్యూస్ ఏమంటే కేవలం 1,400, అంటే ఇందులో 1000 పోస్టులు వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్స్, 400 వచ్చేసి ఎక్సైజ్ కానిస్టేబుల్స్ అని చెప్పడం జరిగింది. మరి రేపు క్యాలెండర్లో ఏం చెప్తారో మనకు తెలియదు. సో మొత్తానికి అయితే ఫైనలైజ్ మాత్రం 1,400 మాత్రమే పోలీస్ ఉద్యోగాలను చెప్పడం జరిగింది. ఇది మాత్రం చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే ఇప్పటికీ నోటిఫికేషన్కి 4 ఏళ్ళు అయిపోయా. సో 4 years అయిపోయింది. ఓకే, 4 years పైన అయిపోతూ ఉంది కాబట్టి అప్పుడు వచ్చింది. మరి ఇంత తక్కువ పోస్ట్ అంటే మాత్రం చాలామందికి ఏజ్ కూడా అయిపోతూ ఉంది. వేకెన్సీ లేకుంటే అడిగేవాళ్ళు కాదు కదా. సో వేకెన్సీ ఉన్నాయి కాబట్టి అడుగుతూ ఉన్నారు, వేకెన్సీ ఉంది కదా ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. మరి చాలా ఇబ్బందికరంగా జాబ్ క్యాలెండర్ అనేది రాబోతూ ఉంది. మరి చూస్తే 10,000 క్యాలెండర్, 10,000 పోస్టులు అన్నారు కదా. దీంట్లోనే మనకు డిఎస్సి ఉంది, జైలు ఉంది. సో డిఎస్సి కూడా ఏమన్నారంటే 6,500 పోస్టులు ఇచ్చడం జరిగినారు. కానీ ఇప్పుడైతే డిఎస్సి ప్లస్ జైలు 2 కలుపుకుంటే 3,000 మాత్రమే ఉన్నాయి. 3,000 మాత్రమే ఉన్నాయి జూనియర్ లెక్చరర్స్. యూనివర్సిటీస్లలో 1,500 ఉన్నాయి. మొన్నంతవరకు ఏమన్నంటే 4,500 అని చెప్పడం జరిగింది. ఈరోజు అయిపోయింది. గ్రూప్ 1 అయితే మాత్రం 100 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 2 అయితే మాత్రం 470 వేకెన్సీస్. ఇది మాత్రం నిన్నటికి ఈరోజుకి మార్పు ఏం లేదు. సో భయంకరంగా కానిస్టేబుల్స్ మాత్రమే చాలా ఘోరంగా కేవలం 1000 పోస్టులు చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత ఎక్సైజ్ కానిస్టేబుల్ సంబంధించి 400 పోస్టులు మాత్రమే ఇస్తున్నారు. సో మొత్తానికి అయితే మాత్రం ఇంత ఉంది అనమాట. మనకు ఇబ్బందికరంగానే ఉంది. రేపు చూద్దాం ఈ యొక్క సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా. మొత్తం మీద ఫిక్స్ అయిపోయినారు, 10,000 అని ఫిక్స్ అయిపోయినారు. 10,000 కంటే ఎక్కువ ఇచ్చే ప్రసక్తి లేదు, ఇంకా ఫిక్స్ అయిపోయినారు. కానీ ఏదేమైనా సరే ఏమైనా జరగచ్చు. ఈరోజు గవర్నమెంట్కు చాలామంది యాస్పిరెంట్స్ అందరూ కూడా అక్కడ ఉంటే ఎమ్మెల్యేలతో మీట్ అయ్యి లేకుంటే వాళ్ళు అడగడం కానీ
కొంచెం వ్యతిరేకత వస్తూ ఉందని తెలిసిందనుకోండి సంఖ్య పెంచవచ్చు. ఎందుకంటే 1000 పోస్టులు అనేది అసలు సంఖ్య కాదు, దానికన్నా అసలు నోటిఫికేషన్ ఇవ్వకుండా మంచిది. 1000 పోస్టులు ఇచ్చే బదులుగా నోటిఫికేషన్ లేదంటేనే వేరే దాన్ని ప్రిపేర్ అవుతారు. సో ఆ విధంగా చేస్తే మంచిది. దయచేసి గవర్నమెంట్ దీని మీద ఖచ్చితంగా ఆలోచించాలి. పోలీస్ యాస్పిరెంట్స్ 3-4 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు మంచి నోటిఫికేషన్ కొరకు, రాలేదు. ఇప్పుడైనా వస్తుంది అనుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా 1000 పోస్టులు అంటే మాత్రం ఇబ్బంది. ఎందుకంటే 20,000 ఉన్నాయి అని చెప్పిన హోమ్ మినిస్టర్ గారు మరి ఈరోజు 1000 పోస్టులు అంటే ఇబ్బంది కదా, ఆశలు పెట్టుకున్నారు కదా. మరి ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క పోలీసు ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యేది ఎవరంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువత. సో గ్రామీణ ప్రాంత యువత కానిస్టేబుల్స్కు, ఎస్ఐకు అదే అంబిషన్గా పెట్టుకుంటారు. మరి వాళ్ళకి తీవ్రమైన అన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక సంఖ్యను పెంచి క్యాలెండర్ ఇవ్వాలనేసి నిరుద్యోగులు అంతా కూడా కోరుకుంటున్నారు. దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ ఆలోచించాల్సిందే. ఓకే, సో ఇది మిత్రమా అప్డేట్ ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. మనకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.